నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో నేను పుట్టాను అని చెబుతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉంటారు. అదేవిధంగా నిన్నటికి నిన్న ఆర్కే రోజా ఏదో ప్రెస్ మీట్లోనో కార్యకర్తల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి పట్టింది కాబట్టి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నేను పుట్టాను అని చెబుతాడు అని చెప్పి చెప్పుకొచ్చారు. వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నేను పుట్టాను అని చెప్పడు, ఈ ఊర్లో నేను పెరిగాను అని చెబుతారు. ఇక్కడ పుట్టాను అని చెప్పడానికి పెరిగాను అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా మనకు తెలియదు కాబట్టి ఆ 151లో నుంచి 5 లేచిపోయినా కూడా ఇంకా మనకు బలుపు అయితే తగ్గలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏదో ఒక రూపంలో ప్రతి జిల్లాతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అది రాజకీయంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఆయన పెరిగేటప్పుడు చిన్నప్పుడు కావచ్చు, ఏదో ఒక అనుబంధం అయితే ఉంది. ఆ ప్రాంతాలకు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఆ ప్రాంతానికి తనకున్నటువంటి అనుబంధం ఏదనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇక్కడ నేను పెరిగాను అని చెబుతూ ఉంటాడు. దాన్ని వీళ్ళు పుట్టాడు అని చెప్పి మార్పులు వేసుకొని సునకానందం పొందుతూ ఉంటారు. ఆయన నిన్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో వైజాగ్లో దానికి క్లారిటీ అయితే ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, మా తాత కానీ మా నాన్న కానీ ఫ్యాక్షనిస్టులు కాదు, మా నాన్న సాధారణ కానిస్టేబుల్కి ఎక్కువగా ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్లలో భాగంగా నేను రకరకాల ఊర్లలో పెరగవలసి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి ఏం చెప్తున్నారు. చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టింది బాపట్లలో, పెరిగింది అంటే ఇక రకరకాలుగా వైజాగ్ అంటున్నారు కదా, వైజాగ్లో కూడా ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక చెన్నై అంటే చెన్నైలో కూడా పెరిగారు, తిరుపతి అంటే తిరుపతిలో యోగా అవి నేర్చుకున్నారు, కనిగిరి అవి అంటే అక్కడ వాళ్ళ నాన్నగారు పనిచేశారు, నెల్లూరు అంటే నెల్లూరులో వాళ్ళ నాన్నగారు పనిచేశారు. కాబట్టి వాళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నం కాలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ కుటుంబంలో సభ్యుడు కాబట్టి ఆయన అక్కడ పెరిగాడు, అక్కడ చదువుకున్నాడు. సో రోజా గారి గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. నా పేరు పవన్ కాబట్టి నేను తిరుగుతూ ఉంటానని చెప్పి సెటైర్ వేశారు. మనం పవనాలు అయితే అవి కూపుస్తాం, ఇలాగే మాట్లాడతారు. మనం పవనాలు కాబట్టి ఊరూరా తిరుగుతూ ఉంటాము, అవి కప్పలు కాబట్టి కప్పలు కూడా బావిలో కప్పలు కాబట్టి అక్కడక్కడే బెకబెక అంటూ తిరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీద ఏదైతే విమర్శలు చేస్తారో పవన్ కళ్యాణ్ గారు యా ఊరికి వెళ్తే ఆ ఊర్లో పుట్టినానని చెబుతాడని చెప్పి, అందులో నిజం లేదు. ఆయన పుట్టినానని చెప్పడు, ఆయన కేవలము నేను ఇక్కడ పెరిగానని చెబుతాడు. ఆయన పుట్టింది బాపట్లలో, పెరిగింది మాత్రం రకరకాల కారణాల వల్ల రకరకాల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా పెరిగాడు. ఆయన చెన్నైలో పెరిగాడు. కాబట్టి నేను పవనం లాంటి వాడిని, నేను తిరుగుతూ ఉంటాను. అవి బావిలో కప్పలు, అవి బ్లూ కలర్లో ఉండే కప్పలు కాబట్టి అవి ఒకటే బావిలో వైఎస్ఆర్సీపీ అనేటువంటి బావిలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బావిలో ఉండి బెకబెక అంటాయి. దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు. సో నిన్న రోజా గారు ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన మీద ట్రోలింగ్స్ ఇదే విధంగా చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, వాళ్ళన్నిటికీ సమాధానం అయితే చెప్పుకొచ్చారు. ఈయన సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేటట్లున్నారు. సో సోషల్ మీడియాలో ఎక్కువగా ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు రేపొద్దున మీటింగ్ అక్కడ ఉంది అని చెప్పంగానే చూడండి రేపొద్దున అక్కడ పోయి నేను పెరిగానో పుట్టానో చెబుతాడు అని చెప్పి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోలర్స్ అందరినీ తీసుకొని కొట్టేలాగా సమాధానం అయితే చెప్పాడు. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ట్రాన్స్ఫర్లు ఉండేవి కాబట్టి నేను రకరకాల ప్రాంతాల్లో పెరగడం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.